చెంప పగిలింది కదూ, మాట్లాడడానికి ప్రయత్నిస్తే మళ్ళీ పగులుతుంది. ముందు విను. ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఛాలెంజ్ చేశాను కదా అని నువ్వు ఏం చేసినా దానికి పై ఎత్తులు ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంటాననుకుంటున్నావా? తాట తీస్తా. నువ్వెంత రాక్షసిలా ప్రవర్తించుండకపోతే, నువ్వు ఎంత భయపెట్టి ఉండకపోతే నా కోడలు తన పేగుబంధాన్ని త్యాగం చేయాలనుకుంటుందో నేను ఊహించగలను. హే, అసలు నీది ఆడజన్మేనా? కడుపులో ఉన్న బిడ్డ మీద నీ కక్ష. నీలాంటి దాంతో నాకు పోటీ అనుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏంటే శపిస్తావా? నీకంత తపశక్తి ఉందా? ఏది ఒక్కసారి నన్ను శపించు. నీలాంటి దాన్ని చెప్పుతో కొట్టిన పాపం లేదే. నువ్వు నీ బతుకు. నీకింతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా కోడలికి, నా కుటుంబానికి ఎటువంటి హాని జరగనంత వరకే ఎత్తులు పై ఎత్తులు గురించి ఆలోచిస్తాను. కానీ వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందని తెలిసిన మరుక్షణం నీకు ఆఖరి క్షణం అవుతుంది. కార్తికేయ మనసులో నువ్వు లేవు, ఆ విషయం నీకు తెలుసు. అయినా నువ్వింకా ఇక్కడెందుకున్నావో తెలుసా? నేనెందుకు ఉండనిచ్చానో తెలుసా? కేవలం మా అక్క అమాయకత్వం వల్ల. తను నిన్ను కావాలనుకుంటోందన్న ఒకే ఒక కారణం వల్ల నేను చూసి చూడనట్టు ఉంటున్నాను. కానీ నువ్వు ఏం చేసినా నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవడం నీ వెర్రితనం. నిన్ను చితక్కొట్టి నీ మెడ పట్టుకుని బయటికి గెంటేయడం నాకు చిటికెలో పని. కానీ అలా చేస్తే నాకు అక్కకి ఉన్న దూరం ఇంకా పెరిగిపోతుందని ఆలోచిస్తున్నాను. ఇదంతా లేక శ్రీరాముల కాపురంలో ఎటువంటి అడ్డంకి రానంత వరకే నాలో ఈ ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నశించిన రోజు అన్ని అడ్డంకుల్ని అడ్డంగా నరికేసి వాళ్ళ కాపురాన్ని నిలబెడతాను. మీరలా మాట్లాడకండి అత్తయ్య, నాకు భయం వేస్తుంది. సరే, ఒక పని చేద్దాం. మీరు నా జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను. ఎవరి దారి వాళ్ళది. కానీ అది జరగాలి అంటే అక్షర ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఈ ఇంటి పెద్ద కోడలి స్థానంలో మళ్ళీ నేనుండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండవు. గర్భం పోవడానికి కాకుండా గర్భం ఎదుగుదలకి టాబ్లెట్స్ ఇచ్చింది. నిజంగానే పోతుందా? నన్ను నమ్ము.